నమస్తే, నేను మీ రాజేంద్ర. నిన్న ఇవాళ జరిగినటువంటి సంఘటనలు మనము గమనించినప్పుడు అట్ ద సేమ్ టైం న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో కూడా కొంత నమ్మకం సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ నేపథ్యంలో కొంత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తీసుకున్నప్పుడు మనం ఇవాళ చర్చ చేయవలసినటువంటి అంశం ఒకటి ఉన్నది. సామాన్యులు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నమ్ముకునేది దేన్ని? ఒక చట్టాన్ని. అలాగే మరొక విషయం గమనిస్తే, శాసన వ్యవస్థలో ఒక తీర్మానం చేస్తే దాన్ని ఎవరు దాటకూడదు, దాటకూడదు అన్నటువంటిది రాజ్యాంగం. బట్ శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు బ్రేక్ అవుతున్నప్పుడు, సామాన్యుల జీవితాలు వాటికి లింక్ అయి ఉన్నప్పుడు, అవి బద్దలైపోతున్నప్పుడు, అశాంతిలో వాళ్ళు పడిపోతున్నప్పుడు శాసన వ్యవస్థను కూడా మనము నమ్మలేని పరిస్థితుల్లో పడిపోతున్నాం కదా. ఉదాహరణకి ఒక్క పెద్ద సంఘటనే తీసుకుందాం. అమరావతికి సంబంధించిన నిర్ణయం శాసనసభలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని నమ్మినటువంటి రైతులు వేలాది మందిగా ముందుకొచ్చి దిక్కులేని రాజధానికి మనమే రాజధానిగా భూములు ఇచ్చినటువంటి మొట్టమొదటి వాళ్ళుగా, బాధ్యత కలిగినటువంటి వాళ్ళుగా మిగులుతాము అన్నటువంటి ఒక నమ్మకంతో, ఒక ఆశయంతో అత్యధికమైనటువంటి బీద, బిక్కి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ రాష్ట్రం కోసం నిలబడ్డారు. కారణం శాసన వ్యవస్థ. మరి ఆ బాధ్యత శాసనం చేసినటువంటి వాళ్ళు కానీ, పాలనాధికారులు కానీ, లేదు పాలనలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా తీసుకున్నారా? లేదే. మరి పరిణామం 10 సంవత్సరాలుగా సంక్షోభంలో బతికినటువంటి రైతు కుటుంబాలు. మరొక విషయం, మరి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫైనల్గా మనకున్నటువంటి ఒకే ఒక దిక్కు న్యాయ వ్యవస్థ. మరి న్యాయ వ్యవస్థను మనం ఇవాళ నమ్ముకోగలుగుతున్నామా లేదా అన్నటువంటి అనుమానకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందులో ఇవాళ జరిగినటువంటి సంఘటన, నేను జడ్జిమెంట్స్ మీద, జడ్జిల మీద తీర్పిచ్చేటటువంటి పని నేను పెట్టుకోవట్లా. బికాజ్ నేను ఎప్పుడు చెప్తా, జర్నలిస్టుకు ఒక పరిమితమైనటువంటి బాధ్యత ఉన్నది అని. మనమే న్యాయమూర్తులుగా ఎప్పుడు డిక్లేర్ చేయకూడదు అన్నటువంటి ఒక కమిట్మెంట్ మనకు ఉండాలి. సమాచారం ఉంటే చెప్పాలి. ఆ సమాచారం మీద ఉన్నటువంటి ఫాలోఅప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మిస్ అవ్వకుండా ప్రజలకు చేరవేయాలి. ఆ ప్రయత్నం నిరంతరం జరగాలి. అందులో భాగంగానే పల్నాడులో జరిగినటువంటి ఒక రాద్ధాంతం. ఎన్నికల సందర్భంగా ఒక ప్రజాప్రతినిధి ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంను బద్దలు కొట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసిన తర్వాత మరి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కలిగే అవకాశం ఉందా? తెల్లారి లేస్తే మనకి మొట్టమొదటిగా అందుబాటులో ఉండే ప్రభుత్వం పోలీస్. కారణం, మన మీద ఎవడైనా దాడి చేసినా, ఇంట్లో దొంగతనం జరిగినా, ఎవరైనా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నా మొట్టమొదటిగా మనం పలకరించేది, తలుపు తట్టేది పోలీసుని. మరి ఆ పోలీసు వ్యవస్థ కూడా కళ్ళారా చూసినటువంటి సంఘటనను ప్రవోక్ చేశారు, అబద్ధం చెప్పారు. ఇచ్చినటువంటి రిపోర్టులో కళ్ళ ముందు ప్రజాప్రతినిధి ఈవీఎం బద్దలు కొడితే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చేసిపోయారట. ఇంతకంటే నేరస్తులు ఈ భూమి మీద మరొకళ్ళు ఉంటారా? మరి వాళ్ళ మీద కూడా చట్టం తగిన చర్యలు తీసుకోవాలిగా. అధికారులం కదా అని ఇష్టం వచ్చినట్టు, లేదా లొంగిపోయినట్టు, ఏదో దాస్యం చేసినట్టు బానిసల్లాగా ప్రవర్తిస్తే నష్టపోయేది ఎవరు? ప్రజలు కదా. నష్టపోయేది నాయకుడు కాదు, అధికారులు కాదు, నష్టపోయేది ప్రజలు. కాబట్టే ఫర్ ద పీపుల్ అన్నటువంటి ఒకే ఒక యాంగిల్లో ఈ వ్యవస్థను మనము ఎలా మార్చాలి, అవసరమైతే ఎలా వీపు బద్దలు కొట్టాలి అన్నటువంటి నిర్ణయం ఇవాళ ప్రజలు తీసుకోవాలన్నటువంటి నేపథ్యంలో ఈ చర్చను చేపట్టా. ఇందులో ప్రముఖంగా ఉన్నటువంటి 2 న్యాయవాదులను తీసుకున్నా. ఒకళ్ళు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఆయన ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ సంఘానికి కూడా అధ్యక్షులుగా ఉన్నారు. మరొక న్యాయవాది అనేకమైనటువంటి సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, ఆఖరికి తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చి ఒక యుద్ధంలా చేసినటువంటి ఒక న్యాయవాదిని నేను గౌరవిస్తూ ఇవాళ ఆమె అభిప్రాయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. ఇద్దరికి స్వాగతం పలుకుతున్నా. నమస్తే. సుబ్బారావు, ఒక ఎమ్మెల్యేనా లేకపోతే ఒక పార్టీ అనేది మనకు అనవసరం. మనము వ్యవస్థ మీద పోరాడుతున్నటువంటి నేపథ్యంలో వ్యవస్థ లోపాలను ఎండగడుతున్నటువంటి బాధ్యతతో
ఒక ప్రజాప్రతినిధి ఈవీఎంను బద్దలు కొట్టిన తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో దోషులు అనేక మంది ఉన్నారు. అలాగే కోర్టు ఆయన్ని 6వ తారీఖు దాకా ముట్టుకోవద్దు అన్నది. వాట్ టు సే? ఎవరిని నమ్మమంటారు సామాన్యుల్ని? సుబ్బారావు ఒకటండి రాజేంద్ర గారు, అసలు ఈ సంఘటన ఈ ముందే ఏదైతే సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కేంద్ర బలగాలను పెట్టాలని చెప్పేసి ముందుగానే గుర్తించారు. కానీ ఎందుకు ఈ సంఘటన జరిగిన తర్వాత కేంద్ర బలగాలు లేకుండా ఓన్లీ 2 కానిస్టేబుల్స్ మాత్రమే ఎందుకున్నారు? ఇది అధికారుల యొక్క విధి నిర్వహణ లోపానికి తార్కాణం అవునా కాదా అని ముందు ఆలోచించాలి. డెఫినెట్ గా వాళ్ళ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. రెండోది, 13వ తారీఖు సంఘటన జరిగితే 15వ తారీఖున కేసు నమోదు చేశారు. కేసు 15వ తారీఖు కానీ వాళ్ళ లేటుగా కంప్లైంట్ వచ్చింది అనుకుందాం కొద్దిసేపు. 15వ తారీఖున కేసు నమోదు చేసినప్పుడు అక్కడ సీసీ ఫుటేజీలు ఉన్నాయి. సీసీ ఫుటేజీలని పర్యవేక్షించేసి పరిశీలించి ఒకవేళ అధికారులు పోలింగ్ ఆఫీసర్స్ భయంతోనో ప్రాణభయంతోనో ఏమి చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో చెప్పలేదు అనుకుందాం కొద్దిసేపు. 15వ తారీఖున నువ్వు కేసు నమోదు చేసిన తర్వాత విచారణ అధికారి నువ్వెందుకు సీసీ ఫుటేజీలను పరిశీలించి వెంటనే ఎమ్మెల్యేని ముద్దాయిగా ఎందుకు చూపించలేకపోయావు? అంటే పోలీసులు పరోక్షంగా అక్కడ వీళ్ళకి సహకరిస్తున్నారనేది నిర్వివాదాంశంగా ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారి యొక్క అదుపాజ్ఞలోనే ఉన్నతాధికారుల దగ్గర నుంచి హెడ్ హోమ్ గార్డు వరకు ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి, తనకు కావలసిన వాళ్ళని పోస్టింగ్ చేసుకున్నారనేది వాస్తవం. కాబట్టి ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి పోలీసులు ఈ రోజున స్వామి భక్తిని లంచాలకి మరిగిపోయి అధికార పార్టీకి క్రియాశీల వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తలుగా వ్యవహరించడం వల్లనే ఈ యొక్క సంఘటనని కట్టేలు చేయడంలో నిరోధించడంలో విఫలమయ్యారనేది వాస్తవం. రెండోది, వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఏం కడతారు? ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ పోలింగ్ ఆఫీసర్ గారు లేచి దండం పెట్టారు. అలానే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఇద్దరు కూడా అక్కడ కాపలా ఉన్న వాళ్ళు ఏం చేయలేక పాపం నమస్తే అని దండం పెట్టారు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి ఎన్నికై ఉన్నాడు. కానీ ఎవరు దాడి చేశాడో ప్రత్యక్షంగా వచ్చి ఆయనే దాడి చేస్తే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి దాడి చేసి దీన్ని బద్దలు కొట్టారు ఈవీఎం అంటే ఇంతకన్నా ఆశ్చర్యపడాల్సిన అంశం ఏదైనా ఉంటుందని అనుకోవచ్చా మనం? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. అంతేకాకుండా మొత్తం జరిగిన సంఘటనలన్నీ కూడా ఎప్పుడు వీళ్ళు ఏం చెప్పారు నిన్న పాపం ఎలక్షన్ సిఇఓ గారు చెప్తారు, మేము సీసీ కెమెరాలు పెట్టేశాము, 20వ తారీఖున 10 సెక్షన్లు పెట్టేశాము, 3 రకాల చట్టాలు పెట్టేశాము అని చెప్తారు. ఎప్పుడు పెట్టారు ఇది? కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో సిట్టు వేసి సమగ్ర విచారణ జరపండి అని చెప్పిన తర్వాత సిట్టు విచారణలో ప్రాపర్గా సెక్షన్లు వేయలేదు, ప్రాపర్గా విచారణ జరపలేదు, ఇవి చాలా తీవ్రమైన నేరాలు అని చెప్పేసి 25/2024 ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి. ఆ ప్రెస్ నోటు ఆ ముందు రోజు ఇచ్చిన ఆదేశాల మేరకు మాత్రమే పోలీసు వారు ఆ 10 సెక్షన్లు కట్టారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అప్పటి వరకు కూడా పోలింగ్ బూత్ ను ఆక్రమించేసి సరే పేరు ఎవరో వదిలేసేయండి, ఎవరు తెలియదు అనుకుందాం కొద్దిసేపు, బద్దలు కొట్టినప్పుడు అక్రమంగా వచ్చినప్పుడు అక్రమంగా వచ్చేసి పోలింగ్ బూత్ ని క్యాప్చర్ చేసినప్పుడు ఈ సెక్షన్లన్నీ వస్తాయి కదా. కానీ ముద్దాయిలు తెలియని ముద్దాయిలు అని చెప్పినా ఈ సెక్షన్లని రాయాలి కదా. ఎందుకు రాయాలా? ఈ యొక్క వీడియో లింకేజ్ కనుక బహిర్గతం కాకపోతే వీడియో కనుక డెఫినెట్ గా ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేశారని చెప్పేసి కేసు అన్డిటెక్టెడ్ కేసు కింద తీసేసి పక్కన పడే పరిస్థితి అక్కడ కనపడింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బూతుల్లోకి వెళ్ళి దౌర్జన్యం చేస్తున్నప్పుడు దాన్ని నిరోధించడానికి హౌస్ అరెస్ట్ చేశారు,
అవసరం పెట్టి పోలీసులు సెక్యూరిటీ పెట్టారు. సెక్యూరిటీ పెడితే ఏ విధంగా ఈయన హైదరాబాద్ వెళ్ళడానికి అవకాశం లభించింది? రెండోది, ఆయన హైదరాబాద్ లో సాక్షి ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ చూశాను. దాంట్లో ఏమంటాడంటే ఆయన, పోలీసు వారే నన్ను హౌస్ అరెస్ట్ నుంచి మీరు వెళ్ళిపోండి హైదరాబాద్ అని చెప్పారు, వాళ్ళు సూచనల మేరకు నేను హైదరాబాద్ వచ్చాను అంటాడు. అంటే హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన వెళ్ళటానికి ప్రోత్సహించింది ఎవరు? ఇంతకన్నా దారుణం ఏంటంటే, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇన్ని టీములు పెట్టామని చెప్పేసి భుజాలు దమ్ముడుకునేటువంటి సిఇఓ కానీ, లేకపోతే ఈ రాష్ట్ర పోలీసులు డీజీపీలు కానీ ఒక ముద్దాయిని, ఒక నేరం చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి రకరకాల కథలు అల్లారు. డ్రైవర్ను ముట్టుకున్నామంటారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామంటారు, పర్యవేక్షించడం అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు, 4 టీంలు అన్నారు, నరసరావుపేటలో సరెండర్ అవుతారంటారు, హైకోర్టులో ఆయన హ్యాండ్స్ పెట్టి వెళ్ళారు. అంటే ఇంత నాటకం ఆడవలసిన అవసరం ఉందా పోలీసులు కూడా? కానీ పోలీసులు ఇంత నాటకాలు ఆడితే పోలీసు వ్యవస్థ మీద కోస్తో కాస్తో చట్టాలను పరిరక్షించాలని భావించే వ్యవస్థే ఇంత దౌర్భాగ్యంగా తయారైపోతే, అధికార పార్టీకి క్రియాశీల కార్యకర్తల్లాగా వ్యవహరిస్తే ఇంకా ప్రజలకు రక్షణ ఉంటుంది? కంచే చేనిమేసిన సామెతలాగా ఈ రోజున పోలీసు వ్యవస్థే రక్షక బొట్టులే పక్షక బొట్టులుగా మారిన తర్వాత చట్టాన్ని సక్రమంగా అమలు చేయవలసిన పరిస్థితుల్లో అమలు చేయకుండా స్వామి భక్తిని ప్రదర్శించే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఇంకా శాంతి భద్రత సమస్య ఎక్కడ ఉంటుంది? లేదంటే ప్రజాస్వామిక వ్యవస్థ మనుగడ ఎక్కడ ఉంటుంది? హింసా రాజకీయాలకు అద్దోద్దుబే ఎక్కడ ఉంటుంది? రాజ్యహింసకి అసలు అదుపే లేకుండా పోతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళు ఏం చెప్తున్నారు? హైకోర్టులో కూడా, హైకోర్టులో వాళ్ళ ప్లేటర్ గారి వాదన ఏమిటి? 13వ తారీఖు సంఘటన జరిగింది, ఎవరు ఫిర్యాదు ఇవ్వలేదు. 15వ తారీఖున రాసినటువంటి ఎఫ్ఐఆర్లో ముద్దాయిల పేర్లు ఎవరీ లేవు, గుర్తు తెలియని వ్యక్తులు అన్నారు. ఈసీ అలానే అసలు ఈ ఫుటేజీ ఎలా బయటకు వచ్చింది? ఫుటేజీ బయటకు వచ్చింది కాబట్టి ఆ ఫుటేజీ యొక్క మార్పింగ్ ఏమో అది. కాబట్టి దీన్ని బెయిల్ మంజూరు చేయండి, తర్వాత ఈ యొక్క సెక్షన్లన్నీ పెట్టారు అని చెప్తారు. ఇక్కడ వాస్తవం ఒకటి, ఇక్కడ తీసుకోవాల్సిన చర్య, సరే న్యాయస్థానం సరే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలని చెప్పారు, సరే ఆ వాదన కూడా వాళ్ళ ప్లేటర్ గారు న్యాయస్థానం ముందు పెట్టారు. అంతేకాకుండా ఎన్నికల్లో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏంటంటే, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ శాంతి భద్రత సమస్యలు ఉత్పన్నమైనప్పుడు దాంట్లో అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లోనే పాయింట్ నెంబర్ 3లో చాలా స్పష్టంగా చెప్పారు. చెక్ లిస్టు తయారు చేసి దాంట్లో ఎవరైతే ఆయన అరెస్టు గల కారణాలు తెలుపుతూ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు పెడితే 41A నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు, న్యాయమూర్తి దగ్గర ప్రొడ్యూస్ చేసి డిటెన్షన్కి ఇవ్వచ్చు అని అదే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో స్పష్టంగా ఉంది. అంటే ఇక్కడ ఈ యొక్క ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి గారు, ఈయన అనేకమైనటువంటి కేసుల్లో ఉన్నాడు. హింసకు ప్రతిరూపం రామకృష్ణారెడ్డి అని చెప్తూ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఆయన పాపం శాసగిరావు అనుకుంటాను ఏజెంట్గా ఉండి ఈయన బద్దలు కొడుతుంటే అడ్డెళ్ళి ఎదురు తిరిగిన వ్యక్తి. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన తలకాయ బద్దలు కొట్టారు కదా, 8 కుట్లు పడ్డాయి కదా. ఆయన చెప్పిన అంశాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన ఏమంటాడంటే, నన్ను కొట్టారు, కొట్టేసి పడేసి వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయి సీక్రెట్గా ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో కుట్లు వేయించుకున్నాను, పొలాల్లోకి పారిపోయాను చంపేస్తానని భయంతో, ఇంకా దిక్కుతోతక గుంటూరులో వచ్చి తలదాచుకున్నా అని చెప్పాడు. అంటే బాధితులు సైతం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వలేని విషయంలో కానివ్వండి, హాస్పిటల్కి వెళ్ళి వైద్య సదుపాయాలు చేయించుకుని ఒక భయానక వాతావరణం అక్కడ సృష్టిస్తే, అసలు ప్రజాప్రతినిధి చట్టసభల్లో చట్టాలు చేయవలసిన వ్యక్తి, ఆ చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తులు ఈ రోజున చట్టాధికారంగా పాల్పడి ఈఎంఎల్నే బద్దలు కొడతాం మొదలెట్టేస్తే, అటువంటి వారి పట్ల సానుకూలంగానూ లేకుంటే కఠిన చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తే ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడ మనుగడ కొనసాగుతుంది? కాబట్టి ఈ రాజ్యహింస మొదటి నుంచి 5 సంవత్సరాల పాటు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ రాష్ట్రంలో రాజ్యహింస ఉంది,
అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయినాయి. అలాగనే ఐపీఎస్ అధికారులు వాళ్ళు ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది మర్చిపోయారు, జగన్ పోలీస్ సర్వీస్ అని చెప్తా ఉన్నారు. ఐఆర్ఎస్ అనే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చారు. న్యాయస్థానాల దగ్గర తిట్టించుకొని శిక్షలు వేయించుకునేవండి బాధాకరమైన పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రం ఒకనొకప్పుడు మంచి పేరు నుండి ఈ రాష్ట్రం ఈ రోజున దేశంలోనే ఒక శాంతి పద్ధతులు లేనటువంటి, అశాంతితో ఉన్నటువంటి, విధ్వంసంతో ఉన్నటువంటి రాష్ట్రంగా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని దేశంలో గుర్తించే స్థాయికి తీసుకెళ్లారంటే ఇంతకన్నా బాధాకరమైన విషయం, ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉంటుందని చెప్పేసి నేను అనుకోను రాజేంద్ర గారు. ఎస్ సుబ్బారావు, ఇదే సమయంలో బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు చాలా వరకు